మరలా మీ కొరకు నేను తిరిగి రాబోతున్నాను. రాత్రికాల సమయంలో తేటగా మీతోనూ నాతోనూ ఇక్కడున్న ప్రాంత ప్రజలు వారి గుడారంలో నుండి ప్రతి ఒక్క వారు మాట్లాడరుగాక దేవుడికి నాన్న. ఎందుకంటే మనము అనేకమైన సమయాల్లో మనము వెనుకంచి వేస్తుంటాం. అన్న పాడినట్లుగా మన్ను అంటుకున్నదేమో, లోకములో ఉన్న మాల్యమంతా నీ మీద అంటుకున్నదేమో, వెనుకంచి వేస్తున్నావేమో, భక్తిలో నువ్వు పడిపోతున్నావేమో, నీ భక్తిని నువ్వు ప్రజల కొరకు నువ్వు చూపించాలనుకుంటున్నావేమో. ఆ భక్తి అంత వ్యర్థం. దేవుని వైపు నువ్వు ఎప్పుడు నిలబడుతావో, దేవుని నువ్వు ఎప్పుడు అడుగుతావో, దేవుని వైపు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలుగుతావో, అప్పుడు నీ హృదయాన తట్టగలిగిన ఆయన మాత్రమే. అయ్యా, నీవు మాత్రమే మా మధ్యలో ఉన్నావు. నీవు తప్ప వేరు ఒకరు లేరయ్యా. నీవు తప్ప నాయనా ఈ లోకములో మాకు ఎవరు లేరు. మా తల్లిదండ్రులు మర్చిపోయినా, మా అన్నదమ్ములు మమ్మల్ని మర్చిపోయినా, మా బంధువులు మమ్మల్ని మర్చిపోయినా, మా తోబుట్టు వారు మర్చిపోయినా, కన్న బిడ్డలే మమ్మల్ని మర్చిపోయినా, నీవు మరవని దేవుడు. నీవు నాయన మమ్మల్ని మరవని దేవుడు. మేము మర్చిపోతాం. మిమ్మల్ని మేము మర్చిపోగలమా? మీరు మమ్మల్ని మరవలేని దేవుడు. ఈ రాత్రికాల ఈ ప్రాంత ప్రజలతో ఈ ధ్వని ఎంతవరకు వినబడుతుందో, ఈ ధ్వని ఎంతవరకు వినబడుతుందో ఆ ధ్వని వాళ్ళ హృదయాలను కదిలించబడునుగాక, వాళ్ళ హృదయాల తట్టినైనా తెరవబడునుగాక, మోరువాడి జీవితమునైనా చిగురింప చేయునుగాక. ఈ నజరేతు జాయ్ఫుల్ గాస్పుల్ అయినా చిగురిస్తున్నట్టు వేరు ఈ నాలుగునైనా సువార్తలైనా అనేకమైన ప్రజలనైనా నీ తట్టు మార్చబడునుగాక. ప్రియులారా, ఈ రాత్రికాల మనతో మాట్లాడబోతున్నాను. తన దీన దాసు నిలబెట్టబోచ్చు. ఇంకా కొద్ది నిమిషాలు మనతో మాట్లాడవచ్చు. ఎవరు మౌనము కొట్టకుండా చీకటి కెరటాలలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతనమాయన. నీ హృదయం చెదరిపోయిందా? ఈ నూతన సంవత్సరంలో 8వ మాసం ఈ 30 దినముల సువార్త జరుగుతుండగా చెదరిపోయిన మనసు ఆయన కట్టగలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ఆత్మతో పరవశిస్తూ ఆయన ప్రేమ తప్ప ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా వ్యర్థం. నీ హృదయం అంతా లోకం వైపు చూస్తుందేమో, ఆయన వైపు నువ్వు ఎప్పుడు నిలిచి మోకరించి ప్రార్థన చేసి
ఆకాశ వైపు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతావు. అప్పుడు ఆయన తెరవబడిన ద్వారము నుండి తొంగి చూసి నిన్ను ఆయన వద్దకు తీసుకెళ్ళగలిగిన దేవుడు ఆయన. చూస్తున్నటువంటి దేవుడు ఆయన. నీ బాధలు నిలబడుతున్న దేవుడు ఆయన. మనుషులు ఈ లోకంలో ఎవరు నీ బాధలను నీ కళ్ళలో తొడవలేరు. ఆయన ఇక్కడ దిగి వస్తున్న అగ్ని స్తంభముగా ఈ స్థలమంతా ఆయన సంచరిస్తున్నాడు. ఎవరి ప్రేమ కొరకు బావు వెళుతున్నావు ఈ లోకంలో కొరకు దేవుని వైపు ఎప్పుడు నిలబడతావు ఆ ప్రేమ నీకు దొరుకుతుంది. నీ
లోకంలో ఉన్న వారందరూ సజీవులు కారు, వారు మరణించి ఉన్నారు. దేవుని వైపు నిలిచి ఉన్న వారిని సజీవ యాగముగా ఇక్కడ నిలబడి ఉన్నావు కనుక, ఆయన నామమును ధరించుకున్నావు కనుక ఈ రాత్రికాల సమయంలో మాట్లాడబోతున్న మాట, నేను ఇదిగో వస్తున్నాను, నీ కొరకే నేను రాబోతున్నాను, నేను కొరకే నేను వచ్చిన వెంటనే నిన్ను సింహాసనం ఎదుట నిలబడుతున్నాను, నా తండ్రి ఎదుట నిన్ను నిలబడిన ఆ తండ్రి నిన్ను తీసుకుని వెళ్ళి నా సింహాసనంలో కూర్చోబెట్టబోతున్నాడు. సింహాసనం కొరకు ప్రయాసపడుతున్నావా? ఈ ప్రాంత ప్రజలు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఇదిగో యెరూషలేము పట్టణమా, ప్రయాసపడుతున్న ప్రజలారా, నా వద్దకు రండి, విశ్రాంతిని కలుగు చేస్తున్న దేవుడు. ఈ రాత్రి కాల సమయానికి విశ్రాంతి, లోకం వైపు చూసి విశ్రాంతి పడుతున్నావేమో, బంధువులు చూసి విశ్రాంతి పడుతున్నావేమో, నీ బలము చూసి విశ్రాంతి పడుతున్నావేమో, అయినా దేవుడు నీ హృదయాన్ని తడుతున్నాడు. రాత్రి కాల అవన్నీ అవన్నిటిలో చూస్తున్నావేమో, నీ బలము చూస్తున్నావేమో, నీ బంధుత్వం చూస్తున్నావేమో, నీ రక్త సంబంధాలు చూస్తున్నావేమో, ఈ రాత్రి కాల సమయాన్ని పిలిచినప్పుడు ఎవరి తప్పులో తిరుగుతావు? దేవుడు నీతో మాట్లాడబోతున్న మాట, నా కొరకు వేచి ఉన్నావా? నా కొరకే నువ్వు నిలబడుతున్నావా? సేవైనా, పరిచర్య అయినా, సంఘముల విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, ఎవరైనా, ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా, దేవుని నామమును ధరించుకున్నవారైనా, క్రీస్తు పొలుగులో ఉన్నావా? ఎడబాయిన దేవుడు ఆయన నీ వద్దకు వచ్చిన విడవడానికి, ఆయన వద్దతో పాటు తీసుకుని వెళ్ళి ఆ సింహాసనములో నిన్ను కూర్చొని పెట్టడానికి తండ్రితో మొరపెడుతున్నాడు. ఈసారైనా క్షమించమని, ఈసారైనా నిన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. నువ్వు చేసినటువంటి ప్రతి పాపం దేవుడి రాత్రికాల సమయంతో మాట్లాడవచ్చు. చీకటి కెరటాలను అరుణోదయం లేచిన వెంటనే నీకు ఆయన కృప మెండుగా దిగి వచ్చును. దావీదు అంటున్నాడు, నీ బలిపీఠం ఎదుట నాయన ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా గువ్వలు గువ్వకు మునుపు తన కృపణనైనా వాటి పొందుకుంటాయేమో కానీ నేను వాటికంటే ముందొచ్చి కృపను పొందుకోవాలి. ఆయన కృప ఉన్నంత వరకు ఈ లోకములను నువ్వు జయించగలుగుతావు. ఆయన నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచి దిగి వచ్చి, అటువంటి దేవుడు ఈ ప్రపంచములో, ఈ భూ ప్రపంచములోనే ఎవరెవరు ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో రక్తము కార్చినది. నీ పాపము నిమిత్తం, నా పాపము నిమిత్తం, పుట్టబోయే ప్రతి బిడ్డ నిమిత్తం ఆయన కార్చిన రక్తము విలువైనది కనుక ఆ విలువైన రక్తము కొరకు నీవు నేను ఏమి చేయగలుగుతున్నావు? ఆ రుణములను తీర్చగలవా? ఆ రుణాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయగలవా? ఆయన అంటున్నాడు, నువ్వు చేయలేవు కానీ నేను నీ వద్దకు నేను చేపిస్తానంటున్నాడు. ఏముందా ప్రేమిస్తున్నా? మా హృదయంలో ఏముందని తలంపునైనా ప్రభువుని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా. అయినా
మేము మీ వైపు తిరగకుండా మిమ్మల్ని ప్రేమించకుండా ధనాన్ని, గుడారములు, బంగారములు, బంధుత్వాన్ని, లోకములో వాటిని ప్రేమిస్తూనే ఉన్నాం. నిన్ను మేము మరిచిపోతున్నాం. మాకు కన్నీళ్ళు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే నీ వైపు తిరుగుతున్నామయ్యా. అటువంటి నాకు స్వభావం నైనా అటువంటి నైనా ప్రభు జ్ఞానము కాక, అటువంటి నైనా ప్రభు ఏది నాకు రాక నీ వైపు నేను తిరగడానికి, నీ ఆత్మీయతలు నైనా నీ జీవితంలో చేయడానికి చిగురుస్తున్నటువంటి నా జీవితమునైనా యెషయా నరికినప్పుడు అంటే మరలా చిగురుస్తున్నాడు నైనా. మందసంలో పెట్టిన వంటినైనా ఆరోణ చేతికరనైనా మరలానే చిగురిస్తూనే ఉందయ్యా. నీవు చిగురిస్తున్నట్టు వేరు ఈ ప్రాంతంలో చిగురించబడాలి. ఒక్కొక్క కుటుంబం ఆశీర్వదించబడాలి, ఒక్కొక్క బిడ్డలైనా ఆశీర్వదించబడాలి, తన బిడ్డలైన చదువులైన ప్రభు ఆశీర్వదించబడాలి. నీవు తప్ప ఎవరు లేదు. నిన్ను నమ్ముకున్న బిడ్డలైన ఈ రాత్రి కాల సమయంలోనైనా వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలైన దైవిక జ్ఞానమును దయచేసి వారు ఇంకా అనేకమైన ప్రాంతములైనా స్వార్థ ప్రకటించడానికినైనా వారి టీముని మీరు దీవించండి. మాతో పాటు నాయన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి. మాకు నేను సహకరిస్తున్నటువంటి నేను ప్రభు కుటుంబ సభ్యులను దీవించండి. ఇక్కడ సేవకుడు నిలబడబోచుండొచ్చు, మళ్ళీ పీట మీద ఆజ్ఞనైనా మండుచుండగా నాయన ప్రభువా షట్రేక్ అబద్ధమైన అబద్ధమైన ప్రభు వారు ముగ్గురు ఉన్నప్పుడు నాయన సైనికుడు చూస్తున్నప్పుడు నాయన అగ్నిలో నుండి దిగి వస్తున్నటువంటి దేవుడు మండుతున్నటువంటి జ్వాల వలె అట్టి ఆయన అభిషేకం ఈ రాష్ట్రుడు దయచేయుగా అభిషేకించుగా బలపరచుగా మనుషులు ఎవరు ఆదరించలేదు. ఎవరు వద్దకు మీరు వెళ్ళొద్దు. దేవుని వైపు తిరగండి. బంధుత్వానికి వెళ్తున్నారేమో, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారని ఆయన అంటున్నాడు, నేను తల్లిగాను, తండ్రిగాను, స్నేహితుడిగాను, నీకు నేను భార్యగాను, భర్తగాను, నేను దేవుడు. నీ కన్నీళ్లను పొడవగలిగిన శక్తి, సామర్థ్యము నాకు తప్ప ఈ లోకంలో ఎవరికి లేదంటున్నాడు ఆయన. ఈ లోకము మాల్యము చూస్తున్నావు, అవి నీ మీద అంటున్నదేమో. నేను దూరపరచాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి, ఆయన వరాలని దయచేయాలి అంటే ఆయన వైపు నువ్వు మాట్లాడాలి, ముఖాముఖిగా మాట్లాడాలి. రాత్రికాల సమయం మనతో, సంఘముతో, ఈ ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడవచ్చు. ప్రభువా అంతవరకు నైనా ప్రభు ప్రారంభంలో మీరు ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడే విధానం కొరకైనా ఈ నజరేతు జాయిఫుల్ గాస్పెల్ నెరవేరుస్తున్నట్టు మీరు మా అధ్యక్షుడినైనా ప్రభా మేము విశ్వాసముతో ముందుకు వెళ్తున్నాం. ముగ్గురుగా నలుగురుగా నాయన ప్రభా కుటుంబం అంతా మేము సాగుతూ ఉండగా మాతో పాటు నైనా ప్రభువా సహకరిస్తున్నటువంటి నాయన సౌండ్ సిస్టమ్ బిడ్డలను, తన కుటుంబాలను, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలనైనా వారి కుటుంబాలను, వారు వెళ్తున్నట్టు మార్గంలో నాయన నీ కాపుదల, నీ భద్రత, నీ దూతలనైనా ప్రభా దయచేయుడుగాక. మీరు మాత్రమే ప్రతి కార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.